అందరికీ నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు మళ్ళీ మేము వస్తాం పిచ్చేమూడు అంటారు కదా, వచ్చి మేము బీఆర్ఎస్కి వస్తాం అని చర్చలు జరుపుతున్నారంట. ఇదంతా అసలు శాటిలైట్ ఛానల్స్ కూడా ఇచ్చినాయి ఈ వార్తను. ఎందుకో అంటే అంత తీవ్రంగా ఉందన్నమాట. నిజానికి అధికార పార్టీలో చేరిన వాళ్ళు లేకపోతే అధికార పార్టీలో గెలిచిన వాళ్ళు ఎవరు కూడా పార్టీ అధికారంలో ఉండగానే పార్టీ మారాలని అనుకోరు. బట్ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు, నేను చెప్తా వాళ్ళ పేర్లు కూడా కొంచెం కొంచెం తెలుసు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎందుకు రావాలనుకుంటున్నారు, అసలు బీఆర్ఎస్ నేతలతో ఎందుకు టచ్లోకి పోయినరు, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోతే వాళ్ళకు జరిగే డ్యామేజ్ ఏంది, అసలు ఇప్పుడు చేర్చుకోవడం అవసరమా లేదా, బీఆర్ఎస్ చేర్చుకోవాల్సిన అవసరం ఉందా, ఇదని కొంత వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ క్యాడర్ ఒప్పుకుంటుంది అసలు పార్టీ మారడంలో మళ్ళీ తీసుకుంటే. ఇట్లాంటి చాలా చాలా చర్చలని ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి వాళ్ళ పేర్లు ఏ ఛానల్ కూడా రివీల్ చేయలేదు, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక ఉత్తర తెలంగాణ ఎమ్మెల్యే, ఒక దక్షిణ తెలంగాణ ఎమ్మెల్యే. యాక్చువల్గా అయితే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినారు, మనకు అందరికీ తెలుసు. ఆ 10 మందిలో పడాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఆయనతలకు ఆయన్నే వచ్చి ఆ మున్సిపల్ ఎలక్షన్స్ ముందాలనుకుంటా వచ్చి బీఆర్ఎస్లో చేరిండు. ఆయన బీఆర్ఎస్లో కంఫర్ట్ అయిపోయాడు. బీఆర్ఎస్లో ఆయన పోయిన తర్వాత ఎవరు చేరలే కాబట్టి ఆయనకు ఆ జాగా దొరికింది. లేకపోతే ఇక వేరే వాళ్ళు ఆల్టర్నేటివ్ వచ్చి పార్టీలో చేరిన తర్వాత ఏముంటుంది, తర్వాత వాళ్ళు రావడానికి అవకాశం కూడా ఉండదు. కానీ సరే గుడమైపల్లి జైన్ అయ్యిండు, వాళ్ళు కూడా చేర్చుకున్నారు. కానీ మిగతా వాళ్ళు ఎవరిని వస్తే చేర్చుకునే పరిస్థితిలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. వాళ్ళు కూడా అంత ఈజీగా రన్నింగ్గా చేర్చుకుందాం అనుకోరు కాదు. కాకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బ కొట్టాలంటే తీసుకుంటారు. రేవంత్ రెడ్డిని దెబ్బ కొట్టడం అంటే అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పోవడం, అది కూడా పార్టీలో వేరే పార్టీలో గెలిచి ఈ పార్టీలో చేరిన వాళ్ళు, అధికార పార్టీలో చేరిన వాళ్ళు పోవడం అంటే అది అధికార పార్టీకి చాలా పెద్ద దెబ్బ. అధికార పార్టీలో ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది, అది ఇక అట్లే ఎక్స్పోజ్ అవుతుంది జనాలకి. ఎవరైతే పార్టీ మారినరో ఆ ఎమ్మెల్యేలకు కంఫర్ట్ లేదు, ప్లస్ వాళ్ళ వెనుకపోయిన క్యాడరు లేకపోతే కార్యకర్తలు ఏదో పదవులు వస్తాయి అట్లా అనుకుంటే అవి రాలేదు, ప్లస్ ఎమ్మెల్యే ఫండ్స్ లేవు, నియోజకవర్గ ఫండ్స్ లేవు. ఎందుకు చేరినరో చేరేటప్పుడు చెప్పినారు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం చేరినామని, కానీ అది ఫుల్ఫిల్ చేద్దామంటే ఎక్కడ ఛాన్స్ కనిపిస్తలేదు, ఎక్కడ అసలు అవకాశమే లేదు. కాంగ్రెస్లో ఒరిజినల్గా గెలిచిన వాళ్ళకే దిక్కు లేదు. ఇక వేరే పార్టీకి వెళ్ళి వచ్చి చేరిన వాళ్ళకి వాళ్ళకి స్పెషల్గా ఉన్న ఫండ్స్ ఇస్తారా, ఇచ్చే అవకాశమే ఉండదు. ఇస్తే ఒరిజినల్గా పార్టీలో గెలిచిన వాళ్ళకే కనీసం వీళ్ళు మామూలు అన్న ఫీలింగు ఉంటుంది. ఎప్పటికైనా వాళ్ళ పార్టీ మారిన వాళ్ళే అంటారు కదా ఇవి, వాళ్ళు మళ్ళీ గెలిచే వరకు. ఇప్పుడు ఏంది సిచ్యువేషన్ అంటే ఇద్దరు, ఒకరు ఉత్తర తెలంగాణ అంటేనేమో ఇద్దరే ఉన్నారు. ఒకటి డాక్టర్ సంజయ్, ఇంకొకరు పోచారం శ్రీనివాస్ రెడ్డి. వాళ్ళిద్దరే కదా పార్టీ మారింది అక్కడి నుంచి, ఉత్తర తెలంగాణ నుంచి. అయితే సంజయ్ దగ్గర ఛాన్స్ లేదు. సంజయ్ ఆల్రెడీ ఆయన ఇంకా ఏదైనా సరే అసంతృప్తిగా ఉన్నా కాంగ్రెస్లో ఉండాలి, ఇంకేమైనా కాంగ్రెస్లోనే ఉండాలి. ఎందుకంటే జీవన్ రెడ్డి ఆల్రెడీ చేరిపోయాడు బీఆర్ఎస్లో. ప్లస్ ఆయన జగిత్యాల ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు, ఆల్రెడీ పార్టీ జనరల్ సెక్రటరీ ఒక పెద్ద పదవి కూడా ఇచ్చారు జీవన్ రెడ్డికి. కాబట్టి ఇక మళ్ళీ సంజయ్ని చేసుకునే అవకాశాలు ఆల్మోస్ట్ డోర్స్ క్లోజ్, అంటే అసలు ఛాన్సే లేదనమాట. ఇంకొకరు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి దగ్గర అయితే ఇప్పటివరకు ఎవరు చేరలేదు. అక్కడ ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ ఓడిపోయిన అభ్యర్థి మొన్న ఎలక్షన్స్లో. తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి పోయిండు. ఆయనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయనకు బీఆర్ఎస్ క్యాడర్ ఆయన ఎప్పుడు పోలేదు, కాంగ్రెస్ క్యాడర్ యాక్సెప్ట్ చేస్తలేదు. ఆయన సింగిల్ అయిపోయాడు. సరే ఆయన వాళ్ళ కొడుకుల కోసం పోయిండా, ఆయన కోసం పోయిండా, ఆయన సలహాదారు కూడా గవర్నమెంట్లో, అగ్రికల్చర్ సలహాదారుడు. ఆయన సలహాలు ఇచ్చేది లేదు, గవర్నమెంట్ ఎవరు తీసుకునేది ఆయన కాదు, ఏ సలహాదారుడు సలహాలు ఇచ్చేది లేదు. ఉత్తగా అది ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది, ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారు వీలైతే, దానికి ఒక ఏర్పాట్లు ఉంటాయి, రానుగోను డీజిల్ ఖర్చులు, గన్మెన్లు వాళ్ళు వీళ్ళు కొంత పెరుగుతారు, అంతవరకే ఉంటుంది. కానీ మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏమన్నా కబురు పంపించిండా మేము వస్తామని ఎవరికన్నా? ఎందుకంటే ఆయన డైరెక్ట్ కేసీఆర్తో కూడా మంచిగా, ఆయన పార్టీ మారిన తర్వాత కూడా కేసీఆర్ ఏమనలేదు, కేసీఆర్ పరిపాలన కానీ కేసీఆర్ని కూడా ఏమనలేదు. రేవంత్ రెడ్డిని పొగిడిండు, అది వేరే విషయం, తప్పదు కదా పోవడం అంటే. ఇంకా ఆయనకి పార్టీలో చేరినప్పుడు పొగడకపోతే దానికి నీతి కాదు. కాబట్టి కాంగ్రెస్ చేరినప్పుడు రేవంత్ రెడ్డి రైతు బిడ్డ, ఆయనకు అగ్రికల్చర్ చాలా అవగాహన ఉంది అని చేరిండు. కానీ అదేం కాలేదు, ఆయన అగ్రికల్చర్కు రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. రైతులకు చూస్తున్నాం కదా మనం, యూరియా తిప్పలు చూస్తున్నాము, మిగతా అన్ని తిప్పలు చూస్తున్నాం. అంటే ఆయన అగ్రికల్చర్ సలహాదారంగా ఉండి నిజానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక రైతు బిడ్డ, కానీ ఆయన ఈ రైతుల తిప్పల మీద ఏం మాట్లాడలేదు ఎక్కడ కూడా. కానీ ఆయన అసంతృప్తిగా ఉన్నాడు, అప్పుడప్పుడు కనిపిస్తుంది. అప్పుడు ఏదో ఆ మధ్యకాలంలో మాకు ఫండ్స్ వస్తలేవు, ఈ ప్రాజెక్టు పూర్తి అవుతలేదని మాట్లాడు, తర్వాత ఫండ్స్ వచ్చినాయంటే కూడా మళ్ళీ డైరెక్ట్గా ఒక వీడియోని రిలీజ్ చేసి పంపించండి ఆయన మీడియాకు. ఆయన అసంతృప్తితో ఉన్న విషయాన్ని కాంగ్రెస్కు చేరవేసిండు. కాబట్టి మరి ఆయన ఏమైనా ఛాన్స్ ఉందా, ఆయన ఏమైనా ఎవరి ద్వారా నడుపుతుండో నాకు తెలియదు, ఎవరి ద్వారా మేము వస్తాము అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా వీళ్ళకు ఇప్పుడు గౌరవం లేదు, పార్టీలో కాంగ్రెస్లో ఏం గౌరవం లేదు వాళ్ళకి. సేమ్ టైం వాళ్ళు ఎందుకోసం కాంగ్రెస్ మేము కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం అని చెప్పారు కదా, అది కూడా కాలేదు. అసలు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ అనేది దేవుడు ఎరుగు, అసలు సంబంధమే లేదు వాళ్ళు చెప్పిన మాటలు.
కరెక్ట్గా ఇంకొక 2.5 ఇయర్స్ ఉంది గవర్నమెంట్. ఈ 2.5 ఇయర్స్ తర్వాత వాళ్ళు అసలు ఏం డెవలప్ చేసినా పార్టీ మారినా కానీ జనాలకు ఏమైనా ఆన్సర్ చెప్పాలంటే ఒక్కటి కూడా దొరకదు ఆన్సర్. కాబట్టి వాళ్ళ పరిస్థితి కొంచెం అగమ్య గోచరంగానే ఉన్నది. ప్లస్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది, అధికారంలోకి వస్తుందని చెప్పని కూడా ఎక్కడ అవకాశం నిన్న మనం చూసినాం కదా. మనం ఒక సర్వే చేసినాం. ఆ సర్వేలో ఒక్క కడియం శ్రీహరి తప్ప పార్టీ మారిన 9 మంది, గూడెంమైపాలని వదిలేద్దాం, ఆ 9 మందిలో ఒక్క కడియం శ్రీహరి మాత్రమే గెలిచే అవకాశం కనిపించింది తప్ప మిగతా 8 మంది, దానిలో కొంతమంది థర్డ్ ప్లేస్ కూడా కనిపిస్తున్నారు. దగ్గర దగ్గర 8 మందిలో 3-4 థర్డ్ ప్లేస్. అంటే జనాలకు ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది. అధికార పార్టీలో ఉన్నప్పుడు జనాలకు ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఎవరి మీద కూడా. ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, కొట్టాడతారులే, చేస్తారులే, ఏదో నడుస్తుందిలే, ఆయన వాళ్ళ గవర్నమెంట్ లేదు కదా, జనాలే మాట్లాడుకుంటారు. వాళ్ళు ఎంతోమంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ చూసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఒక స్కోప్ దొరుకుతుంది. ఉన్నదిలే, వాళ్ళు కూడా సమాధానం చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. మన గవర్నమెంట్ లేదు కదా, మన గవర్నమెంట్ వచ్చినాక చేస్తాం, లేకపోతే నేను చూస్తా, ముఖ్యమంత్రితో కలుస్తా, లేకపోతే మినిస్టర్స్ని కలుస్తా, చేస్తాము, ఇప్పుడు అప్పుడు అవుతుంది, పైసలు లేవంట, ఏదో ఒక సరి చెప్పుకోనికి అవకాశం దొరుకుతుంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు. దాని నాగేందర్ లాంటి వాళ్ళు, తర్వాత గద్వాల కృష్ణమోహన్ రెడ్డి వస్తాడు బహుశా. వాళ్ళు బలమైన సామాజిక వర్గం ఉన్నారు కాబట్టి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఉండొచ్చు. అక్కడ కూడా బీఆర్ఎస్కు ఖాళీ ఉంది, సీట్ ఖాళీ ఉంది. సేమ్ టైం గద్వాలలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్. ప్లస్ కాంగ్రెస్లోనే ఉన్న అంతకుముందు ఓడిపోయిన సరితా తిరుపతి యాదవ్, ఆమెకు మొన్ననే ఏదో పదవి ఇచ్చిర్రు, ఆమె బీఆర్ఎస్ పోతుందని పెద్ద చర్చ నడుస్తుంది గద్వాలలో. ఆమె బీఆర్ఎస్ పోతుంది, ఇయ్యాలి కాదు, ఎలక్షన్ టైం కానీ పోతుంది. ఇప్పుడు ఏదో పదవి ఇచ్చారు కాబట్టి ఉన్నారు, తర్వాత ఉండకపోవచ్చు. ఆమె కనుక బీఆర్ఎస్ పోతే గన్షాట్ గెలవడం. ఇప్పుడు కూడా ఈ సిచ్యువేషన్లో కూడా గద్వాలలో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్. అక్కడ డీకేఆర్న ఎమ్మెల్యేగా అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు. తర్వాత డీకేఆర్న కూడా గద్వాలను వదిలేసి మంచి మామనార్ పోయారు ఎంపీగా. కానీ అక్కడ బీజేపీ సెకండ్ ప్లేస్ వచ్చింది. మన సర్వేలో కూడా సెకండ్ ప్లేస్ ఎందుకు వచ్చిందంటే డీకేఆర్న ఎఫెక్ట్తోనే గద్వాల్లో సెకండ్ ప్లేస్ వచ్చింది. కానీ ఎమ్మెల్యే థర్డ్ ప్లేస్ పోయిండు. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తేలకపోయినా కూడా జనము ప్రభుత్వం మీద నా అసంతృప్తితోన నెక్స్ట్ మేము బీఆర్ఎస్కి ఇస్తే బెటర్, బీఆర్ఎస్ అభ్యర్థిని ఎవరినెవరు పెడతారు కదా, ఇంకా ఎలక్షన్ టైం వచ్చినప్పుడు ఎవరెవరు వస్తారు కదా, ఈ చర్చ ఒకటి నడుస్తుంది, మొత్తం స్టేట్ వైడ్గా నడుస్తుంది. అది గద్వాలో కూడా చర్చ ఉంది. కాబట్టి బహుశా ఆయన ఏమైనా వచ్చే ప్రయత్నం చేస్తున్నారా నాకు తెలిసి అయితే. ఇక్కడ ఈ రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన పార్టీ మారిన ఒక ఆయన వస్తా అని ఏదో ఇచ్చిండు, ఒక సమాచారం ఇచ్చింది ఎవరి ద్వారానో. ఇస్తే కేసీఆర్ దగ్గర పోతే లేదు చేర్చుకునే లేదు, అవసరం లేదు, వాళ్ళ అవసరం పార్టీకి లేదని చెప్పారంట. బహుశా మరి ఈ ఇద్దరు దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ సంబంధించిన వాళ్ళు మరి వాళ్ళు ఎవరితోనో రాయబారం నడిపిస్తుండో తెలియదు. కానీ బహుశా బీఆర్ఎస్ చేర్చుకోనికి కూడా అంత సుముఖంగా లేదు వాళ్ళ క్యాడరు వాళ్ళు. ఎందుకంటే పార్టీ కష్టాలు ఉన్నప్పుడు పార్టీ వదిలేసిపోయినారు, అధికార పార్టీలోకి పోయినారు. ఇప్పుడు ఎవరైనా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు ప్రతిపక్షంలోకి వస్తే ఎవరు పెద్ద క్వశ్చన్ చెప్పారు. జీవన్ రెడ్డి వచ్చి చేరండి బీఆర్ఎస్లో, ఎవరు దాన్ని తప్పు పట్టారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం పదవులు ఇచ్చే అవకాశం ఉండదు, వాళ్ళు ఖచ్చితంగా జనాల కోసం కష్టపడే తప్పని సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పోయి మళ్ళీ బీఆర్ఎస్కు రావాలనుకుంటున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కూడా చాలా తీవ్రమైన నష్టం. వీళ్ళు చేర్చుకోరో తర్వాత విషయం. అసలు వీళ్ళకు ఇప్పుడు అవసరమా లేదని కూడా వాళ్ళు ఆలోచిస్తారు కదా, వాళ్ళ పార్టీ క్యాడర్ ఒప్పుకోవాలి, వాళ్ళకు అంతా ఉంటుంది. కానీ కాంగ్రెస్కి ఎంత డ్యామేజ్ జరుగుతుందంటే అసలు పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరు రేవంత్ రెడ్డి తీసుకోవాలి 100%. ఎందుకంటే వాళ్ళు ఆయన్ని చేర్చుకోండి అందరినీ, ఈ పార్టీ ఈ జిల్లా ఆ జిల్లా కాదు, అందరినీ రేవంత్ రెడ్డి కండాలు కప్పిండి. తర్వాత దేవుని కండవాళ్ళు అన్నారు, అది వేరే విషయం. కానీ రేవంత్ రెడ్డి కాపాడు. ఒకవేళ వాళ్ళు కనుక పార్టీ మారితే రేవంత్ రెడ్డి దెబ్బ కొట్టాలనుకుంటే వాళ్ళని కనుక జైన్ చేసుకుంటే రేవంత్కు ఇంతకన్నా పెద్ద దెబ్బ ఇంకేం ఉండదు. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీని వదిలేసి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరడానికి రెడీ అవుతున్నారు, వాళ్ళు ఏదో చర్చలు జరుపుతున్నారంటే గవర్నమెంట్ 100% ఫెయిల్యూర్ అయినట్టు, రేవంత్ రెడ్డి నాయకత్వం ఫెయిల్ అయినట్టు. రేవంత్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకం లేనట్టు. ఎమ్మెల్యేలకి నమ్మకం లేకపోతే జనాలకి ఎక్కడి నుంచి వస్తుంది నమ్మకం, పార్టీకి ఆడకి ఎక్కడి నుంచి వస్తుంది నమ్మకం. ఇట్లాంటి చాలా ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. వాళ్ళని చేర్చుకోవడం చాలా ఈజీ, కానీ ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చాలా కష్టం కాంగ్రెస్ పార్టీకి. మిగతా వాళ్ళ విషయంలో కాంగ్రెస్ వాళ్ళు ఎటు బ్లాక్మెయిల్ చేయలేరు. కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇట్లాంటివన్నీ లీకులు ఇస్తూ లేకపోతే ఏదో ఒక ప్రయత్నం చేస్తూ దడబుట్టిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళని కాపాడుకోవడం, వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చడం, పర్సనల్ డిమాండ్స్ ఉంటాయి. పార్టీ మారినప్పుడు ఏమేమి డిమాండ్లు, ఏమేమి హామీలు ఇచ్చారు అవన్నీ ఖచ్చితంగా నెరవేరాల్సిన క్లిష్ట పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళతో చాలా డేంజర్. వాళ్ళే కనుక పోతే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్లే జనం భావిస్తారు. అరే ఇంకా అయిపోయిందిరా భయ్, అందరూ పోతున్నారు అనేదే ఉంటుంది. అది కాక ఎలక్షన్స్ ఏం లేవు. ఇప్పుడే వాళ్ళు పోవాలనుకుంటున్నారంటే వాళ్ళు బహుశా ముందు జాగ్రత్తగా పార్టీ మారే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారేమో. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ టైంకి ఎవరెవరు చేరిపోతే మళ్ళీ చేరడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు సంజయ్ దగ్గర అట్టే కదా, జీవన్ రెడ్డి చేరిపోయింది, సంజయ్ చేరడానికి అవకాశం లేదు. అంటే ఎవరైనా చేరితే ఆల్రెడీ ప్రత్యర్థులు ఉన్నారు, కాంటెంపరీస్ ఉన్నారు వాళ్ళకు. కాబట్టి వాళ్ళు ఏమన్నా వచ్చి బీఆర్ఎస్ చేరితే వీళ్ళ పని ఇంకా వీళ్ళు కాంగ్రెస్లోనే ఉండాలి. కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఇంకా గెలుపు ఓటములు అవన్నీ తర్వాత డిసైడ్ అవుతాయి. కానీ ప్రభుత్వం మీద ఎప్పటికైనా ప్రజలకు అసంతృప్తి ఉంటుంది. ఇప్పటికే ఇంత అసంతృప్తి ఉంది, ఇంకొక 2.5 years తర్వాత చాలా దారుణమైన సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో. ప్రభుత్వానికి కూడా ప్లానింగ్ ఏం లేదు, ఏదో
డెవలప్మెంట్ మీద ఏమీ వ్యూహం లేదు. ఇట్లాంటి చాలా చాలా మామూలు సాధారణ జనమే రకరకాలుగా ఆలోచిస్తారు. అట్లా అంటే న్యూస్‌ని కూడా డిఫరెంట్‌గా చూస్తారు సామాన్య జనం. కానీ ఎమ్మెల్యేలు కొంత క్లోజ్‌గా చూస్తారు కదా! ఎమ్మెల్యేకి ఇంకా చాలా చాలా సోర్సెస్ ఉంటాయి. ఎమ్మెల్యేలు ఇంకా చాలా రకాలుగా వార్తలను వడబోస్తుంటారు. కాబట్టి వాళ్ళ భయం వాళ్ళకుండొచ్చు. బట్ వీళ్ళు చేర్చుకుంటారా లేదా ఏమైతదో తెలవదు. ఇదొక వార్త అయితే బాగా ఈ మధ్య కాలంలో ప్రచారంలో ఉంది. మరి ఎవరైతే రెస్పాండ్ కాలేదు ఇక్కడి నుంచి అక్కడి నుంచి. ఇవన్నీ లోపల అంతా జరిగిపోయి అప్పుడు బయటకొస్తారనమాట. చూద్దాం ఏం జరుగుతదో. ప్లీజ్ సబ్స్క్రైబ్.